ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పిలుపునిచ్చారు. బాపట్లలోని భావనారాయణ స్వామి దేవాలయ రథం బజార్లో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. పలు యోగాసనాలను కలెక్టర్, అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. మానసిక ఒత్తిడిని యోగా తగ్గిస్తుందని, మనిషి ఆయుస్సు పెరుగుతుందని ఆయన అన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లాలో 6 లక్షల మంది ప్రజలకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. పబ్లిక్ రోడ్డు పైన ఈ విధంగా తివాచీలు పరుచుకొని మనం యోగా చేస్తున్నాము అనే ఆబ్జెక్టివ్ ఎందుకు మనం చేస్తున్నాము ఇక్కడ అంటే, భావనారాయణ స్వామి దేవాలయానికి ఎదురుగా ఒక పబ్లిక్ రోడ్డు మీద మనం చేస్తున్నాం. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా వీక్షించాలి. మరి వీక్షించడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, మరి ప్రజల్లో ఒక రకమైన ఆలోచన కలగాలి. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, యోగా సాధకులు, గురువులు, విద్యార్థులు, జిల్లాధికారులు అందరూ వచ్చి వందల సంఖ్యలో పొద్దున్నే మరి ఎందుకు ఇది చేస్తున్నారు అనే ఒక జిజ్ఞాస, ఒక ఆలోచన వాళ్ళల్లో కలగాలి.